హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బండ్లు నింబూరి. నా తరపు నుండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మేమైతే మా అమ్మమ్మ వారి ఊరు నుండి మా ఊరికి వెళ్తున్నాము నాగన్పల్లికి. అక్కడ శ్రీరామనవమి సందర్భంగా చాలా బాగా గుడిని అలంకరించి సెలబ్రేట్ చేసుకుంటారు. వెళ్దాం రండి. సో మనము బోధన్ నుండి నాగన్పల్లికి చేరాలంటే జస్ట్ 3 కిలోమీటర్సే అండి. మనం మహారాష్ట్ర వెళ్ళే రూట్లో అయితే నాగన్పల్లికి అయితే చేరుకోవచ్చు. వచ్చేసింది నాగన్పల్లి. చూడండి ఫ్రెండ్స్, గుడిని ఎంత బాగా అలంకరించారో. సో వెళ్దాం లోపలికి. వెళ్ళే ముందు చూడండి పైన ఎన్ని టెంట్లు వేసారో భక్తుల కోసం. మా ఫ్రెండ్ పిలుస్తుంది. మనము ఏ గుడి లోపలికైనా వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర వినాయకుడిని దర్శించుకొని వెళ్తాం కదా. సో ఇక్కడ కూడా దర్శించుకోవడానికి ధ్వజస్తంభం దగ్గర ఉన్నాడు వినాయకుడు. సో ఇక్కడ లోపలికి వచ్చేస్తే ఇక్కడ స్వామివారు దర్శనం చేసుకోవచ్చు. పక్కనే సీతారాముల వారి ఫోటో కలుషం అయితే ఉన్నాయి. మేమైతే లేట్ వచ్చాము, సీతారాముల వారి కళ్యాణం అయితే అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే మా డాడీ వచ్చారు, గట్ట కొడుతున్నాడు. ఒక పక్కన పంతులు ఆశీర్వదిస్తున్నాడు భక్తులని, ఇంకో పక్కన మరో పంతులు తీర్థం అయితే పోస్తున్నారు. ఇంకొక సైడ్ భక్తులు వారి వారి పేరుపై అర్చనలు చేసుకుంటూ హారతిలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పూజారి గారు గ్రామ పెద్దలు మాట్లాడతారు, వినండి. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ శ్రీరామచంద్ర దేవత కళ్యాణ మహోత్సవం జరిగింది. అలానే గణపతి పూజా పుణ్యవచనము, ముఖ్య దేవత నవగ్రహాలు ప్రతిష్టాపన జరిగింది. అలానే రాముల వారికి కళ్యాణం చేయడం జరిగింది. తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి అన్నదానం కార్యక్రమంలో అలానే రాముల వారి దర్శనానికి ఇచ్చేయాలని మన జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి. నాగన్పల్లి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కోరిన కోరికలు నేర్తాయని అందరి భక్తులు నమ్మకం. కాబట్టి ఈ 50 సంవత్సరాల నుంచి గుడి దగ్గర అన్ని అంగులు బాగా జరుగుతున్నాయి. రోజు రోజుకి గుడి అభివృద్ధి చెందుతుంది. నాగన్పల్లి గ్రామ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఆరోగ్యాలతో ఉంది, పాడి పంటలతో అందరూ సుఖంగా ఉన్నారు. అందరూ బాగుండారు. చదువులకు ఆర్థికంగా ఇక్కడి నుంచి మన గ్రామంలో అమెరికాకి వెళ్తున్నారు పిల్లలు. అందరూ ఉజ్వల భవిష్యత్తు బాగుండారు, ఆర్థికంగా బాగా బలపడ్డారు. కాబట్టి రామాలయం పుణ్యం రాముడి దయతో నాగన్పల్లి అందరూ ఆనందంగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు? ఇది 87 నుంచి. 87 అంటే దగ్గర 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల నుంచి రోజు ప్రతి సంవత్సరం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా మన రాముడికి ఎప్పుడు ఎల్లకేలో అందరూ భక్తులు సంతోషంగా ఉన్నారు. మన నాగన్పల్లి ప్రజలు సంతోషం. వెంకటేశ్వరరావు. అండ్ ఈ కార్యక్రమంలో మంచి మంచి భోజనాలు అయితే పెట్టేశారు. తినేసి మా అమ్మమ్మ ఊరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.